ఈరోజు మనం వీడియోలో అప్పర్ ట్రయాంగిల్ గురించి, అక్కడ ఉన్న గ్రోత్ ప్రాస్పెక్ట్ గురించి, అప్పర్ ట్రయాంగిల్ ప్రస్తుతం కండిషన్స్ ఏంటి, ఎలాంటి రేట్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. మనం ఇదివరకు వీడియోలో మనం ట్రయాంగిల్ గురించి చెప్పుకున్నాం, కానీ అప్పర్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఏరియాస్ గురించి మనం డిస్కస్ చేయలేదు. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న ప్రోస్ మరియు కాన్స్ రెండు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకు వెలిమల వస్తుంది. వెలిమల గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జిట్ పక్కనే ఉంటుంది కాబట్టి మనకు వెలిమలలో చాలా ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయి. సో వన్ బై వన్ వెలిమల తర్వాత మనం నందిగామ, బానూరు, పాటి ఇలాంటి వేరియస్ అన్నీ కూడా ఏ విధంగా ఉంది, కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయో చూద్దాం. సో యాజ్ ఆఫ్ టుడే అండి, దీస్ విజువల్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఏప్రిల్ 2025లో నుంచి వస్తున్నటువంటి గూగుల్ మ్యాప్స్ వీడియో. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది ప్రాస్పెరిటీ హోమ్స్ ఏకం. మీరు ఎగ్జిట్ నుంచి ప్రస్తుతం ర్యాంప్ నుంచి ఎలా వస్తున్నారు మీరు చూడొచ్చు. ఎగ్జిట్ 2 నుంచి ర్యాంప్ కాకుండా ఇక్కడ ఒక ఓవర్ బ్రిడ్జ్, రైల్ ఓవర్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. చాలా స్లో పేస్లో అవుతుంది. ఇక్కడ దీనికి కనెక్టింగ్ రోడ్స్ కూడా బిల్డ్ చేయాల్సి ఉంది. ఐ థింక్ ఇది ఇంకా కూడా మనకు 1 to 2 years పట్టేలాగే ఉంది, బికాస్ ద కన్స్ట్రక్షన్ పేస్ ఈజ్ వెరీ వెరీ స్లో, విచ్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ invested here or staying in some of the villas that are already being constructed. Now exit 2 నుంచి మనం ఫస్ట్ వస్తే వెలిమల అని చెప్పుకున్నాం. వెలిమలలో మీకు ప్రాస్పెరిటీ హోమ్స్ ఏకం, నెక్స్ట్ మీకు కన్స్ట్రక్షన్లో ఉన్నవి చెప్పుకుందాం. సో ఇక్కడ మీకు సుపద వాళ్ళ గీతిక ప్రాజెక్ట్ ఉంది. దీనికి ఆపోజిట్గా మనకు ఆరిజిన్ అమోగా ఉంది. ఇవి కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్స్. ఇక్కడ సోలారిస్ అనే ఒక ప్రాజెక్ట్ కూడా మీకు కన్స్ట్రక్షన్లో ఉంది. సో వెలిమలకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మనకు రోడ్ చూస్తే అగైన్ ఇందాక చెప్పినట్టు ర్యాంప్ మట్టి రోడ్డు మీద దిగాల్సి వస్తుంది. దిగిన తర్వాత మనకు ఒక బ్లాక్ టాప్ రోడ్ వస్తుంది. ఈ బ్లాక్ టాప్ రోడ్ మనకు డైరెక్ట్గా విశాఖ క్రాస్ రోడ్స్ దగ్గరికి కనెక్ట్ అవుతుంది. సో విశాఖ రోడ్కి ఇది కనెక్ట్ అవుతుంది. ఇంతకుముందు ఇది లేదు, ఇది లాస్ట్ ఇయరే వచ్చినటువంటి రోడ్డు. సో దీనివల్ల కొంతవరకు యాక్సెసిబిలిటీ ఇంప్రూవ్ అయింది. మీకు ఇక్కడ వెలిమలలోనే విశాఖ రోడ్డు పక్కకి ఉన్నటువంటి మేఫేర్ వాళ్ళ విశిష్ట విల్లాస్, బిహెచ్ఎల్ మేఫేర్ విల్లాస్ అని కూడా అంటారు, అవి వాళ్ళకి యాక్సెసిబిలిటీ చాలా బాగుంది ఇప్పుడు. సో వాళ్ళు ఈజీగా ఇప్పుడు బీటీ రోడ్ ఉండడం వల్ల ఎగ్జిట్ 2కి త్వరగా వెళ్ళిపోగలుగుతున్నారు. సో వెలిమల అయితే మీరు పెద్దగా కనెక్టివిటీ ఇష్యూస్ మీకు ఉండకపోవచ్చు. అఫ్కోర్స్ మీరు ర్యాంప్ తీసుకోవాల్సి రావచ్చు, బట్ మీరు ఏదైనా అండర్ గోయింగ్ ఆర్ ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్లో మీరు కనుక తీసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో వెలిమల వరకు మీకు కనెక్టివిటీ ఇష్యూ పెద్దగా ఉండకపోవచ్చు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు వెలిమల ఊర్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్ కుడ్ బీ అనాయింగ్ సమ్ టైమ్స్, బట్ పెద్దగా ఊరు కాదు కాబట్టి మీరు విత్ ఇన్ 1 minute మీరు క్రాస్ చేయొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. మీరు ఒకవేళ వెలిమల కంటే ఇవతల మీరు విశాఖ రోడ్లో మీరు ఏదైనా వెళ్ళా ప్రాజెక్ట్ ఇదర్ మీరు సన్ రైజ్ తీసుకుంటున్నారు, లేదా మీరు భవ్యాస్ వాళ్ళ ఎవోరా ప్రాజెక్ట్లో తీసుకుంటున్నారు. సో భవ్యాస్ ఎవోరా కూడా మీరు చాలా మంచి ప్రోగ్రెస్ ఉంది. విత్ ఇన్ 2 yearsలోనే వాళ్ళు ప్రాజెక్టు phase 1 మొత్తం కూడా కంప్లీట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఐ థింక్ విత్ ఇన్ 1 yearలో వాళ్ళు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ కూడా వెళ్ళొచ్చు. మీకు అలానే ఇక్కడ శుభప్రద విల్లాస్ అని ఒకటి వస్తున్నాయి. సో ఇవి కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్లో మీరు తీసుకున్నా కానీ మీ కనెక్టివిటీ ఇష్యూ అయితే పెద్దగా ఉంటుంది. కాకపోతే ఓన్లీ ఇష్యూ మీకు ఇక్కడ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఏమీ ఉండదు కాబట్టి మీరు ఏదైనా కావాలి సిటీలోకి వెళ్ళాలనుకుంటే మీరు 30 minutes స్పెండ్ చేయాలి. సో అది మీకు ఓకే అయితే ఖచ్చితంగా మీరు ఈ విశాఖ రోడ్లో ఉన్నటువంటి విల్లాస్లో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవే కాదు, మీకు ఏపీఆర్ వాళ్ళ ఎటర్నో ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఐ థింక్ వెరీ సూన్ దట్ విల్ బీ కంప్లీటెడ్. సో ఇవి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్. కనెక్టివిటీ కూడా నాట్ గ్రేట్, బట్ కనెక్టివిటీ అయితే ఉంది. మీరు ఏదో మట్టి రోడ్లు వెళ్ళాల్సి రావచ్చు, మీకు పాట్ హోల్స్ ఉన్న రోడ్స్ సరిగా లేవు అనే పరిస్థితి అయితే లేదు. డీసెంట్, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఉండదు కాబట్టి మీరు ఇక్కడ వెళ్ళడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం రాకపోవచ్చు. కాకపోతే నైట్ టైం మీరు ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడెక్కడ కూడా మీకు నైట్ టైం స్ట్రీట్ లైట్స్ ఇలాంటివి లేవు. దట్స్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. మీరు మోకిలా మీకు బడ్జెట్ ఉంటే కనుక హ్యాపీగా మీరు మోకిలాకి వెళ్ళిపోవచ్చు. బికాస్ మోకిలాలో అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అంటే ఇప్పటికైతే లేకపోవచ్చు, కానీ విత్ ద వే మోకిలా ఈజ్ డెవలపింగ్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మోకిలాలో ఫస్ట్ డెవలప్ అయిన తర్వాతనే
మీకు అప్పర్ ట్రయాంగిల్ అనేది డెవలప్ అవుతుంది. మీకు బడ్జెట్ కన్స్ట్రెంట్స్ లేకపోతే ఖచ్చితంగా ప్లీజ్ చూస్ మోకిలా, బెటర్ కంపేర్ టు అప్పర్ ట్రయాంగిల్. అలాగని అప్పర్ ట్రయాంగిల్ ఎవరు చూస్ చేసుకోవాలి అనుకుంటే మీకు అంత బడ్జెట్ లేదు, మీరు 3 crore ప్లస్ అయితేనే మీరు మోకిలాలో ఏదైనా మీరు కొనగలరు, రైట్? సో 3 crore బడ్జెట్ లేదు, నాకు 1-2 crore బడ్జెట్లో కావాలి అనుకుంటే మీకు ఆప్షన్స్ ఎయిదర్ నందిగామ ఆర్ బానూర్లో వస్తున్నటువంటి ప్రాజెక్ట్స్. ఇప్పటికైతే చాలా ప్రాజెక్ట్స్ లేవు, బట్ డెఫినెట్లీ చిన్న ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అర్బన్ లెట్స్ సే కొన్ని డిస్కస్ చేసుకుందాం. మీకు అర్బన్ కమ్యూన్ ఇక్కడ మంజీరా పైప్ లైన్ రోడ్లో ఉంది. సో ఇక్కడ అరౌండ్ 50+ విల్లాస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. సో ఇవి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు బడ్జెట్ కన్స్ట్రెంట్ నుంచి 2 crore, జస్ట్ బిలో 2 crore మీకు కావాలి అనుకుంటే యూ కెన్ స్టిల్ గెట్ ఎ విల్లా. మరి ఈ ఏరియా నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది అని చూస్తే, సో బానూర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బానూర్లో కొన్ని విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో ఈ విల్లాస్ అన్నీ కూడా మీకు 2 crore, బిలో 2 crore ఉంటాయి. నేను చెప్పేదంతా 200 square yards ఆ రేంజ్లో ఉన్నటువంటి విల్లాస్. లేదు మీరు ల్యాండ్ కొనాలనుకుంటే డెఫినెట్గా ఇక్కడ చాలా లేఅవుట్స్ ఉన్నాయి. మీకు లహరి వాళ్ళ లేఅవుట్స్ కానీ, లేదా మీకు కొండకల్లో చాలా హౌస్ ఆఫ్ హైరనందిని కానీ, ఈ పేరం వాళ్ళవి చాలా లేఅవుట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు మీ బడ్జెట్ని తగ్గట్టు మీకు ఏ సైజ్ ప్లాట్ కావాలని. సో వన్ థింగ్ ఏంటంటే, ట్రయాంగిల్లో లాస్ట్ 3-4 yearsగా పెద్దగా ల్యాండ్ మీద అప్రిషియేషన్ లేదు. మోకిలాలో అయింది, కానీ అప్పర్ ట్రయాంగిల్లో ల్యాండ్ అప్రిషియేషన్ అనేది చాలా తక్కువ ఉంది. మీకు 2021లోనే 30,000 ఉంది. ఇవాళకి కూడా అదే 30,000 రేంజ్లోనే అమ్ముతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీకు 30,000 బిలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్లో దొరుకుతుంది. సో డెఫినెట్గా మీరు ల్యాండ్ కొనాలనుకోండి, ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో మరి అప్రిషియేషన్ ఎంత వస్తుంది అని మీరు క్వశ్చన్ చేస్తే, అప్రిషియేషన్ అనేది ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో అప్పుడే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి కొనండి. మీరు 2 years తర్వాత 3 years తర్వాత నేను అమ్ముకున్నప్పుడు నాకు మంచి ప్రాఫిట్ రావాలి అనుకుంటే అది జరగచ్చు, జరగకపోవచ్చు. డెఫినెట్గా మీ హొరైజన్ 10 years ప్లస్ అయితే కనుక మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. బికాస్ దెర్ ఈజ్ వాల్యూ ఇన్ దిస్ ఏరియా. వాల్యూ ఎందుకంటే మీకు మోకిలాకి ఇక్కడికి 30-40% అనేది డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఎప్పుడు పోతుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన భాషలో రోడ్స్ మాత్రమే. రోడ్స్, స్ట్రీట్ లైట్స్, హ్యాబిటేషన్ ఇవన్నీ రావడానికి 10 years పడుతుంది. అవన్నీ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా అప్రిషియేషన్ మోకిలాతో ఈక్వల్గా ఇంకా బెటర్గానే ఉంటుంది, రైట్? మోకిలాలో 50,000 ఉన్నది 1 lakh అయినప్పుడు మీకు బెటర్ కనెక్టివిటీ, బ్రిడ్జెస్, రోడ్స్ ఇవన్నీ కూడా. బ్రిడ్జెస్ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ రైల్వే ట్రాక్ దాటాలి కాబట్టి. ఇవన్నీ వచ్చినప్పుడు మీకు మోకిలాతో ఈక్వల్ అయినప్పుడు మీకు బెటర్ ఆర్ఓఐ అనేది వర్కౌట్ అవుతుంది, రైట్? సో బెటర్ ఆర్ఓఐ అనేది మీకు అప్పర్ ట్రయాంగిల్లో దొరకాలి. మీరు అది చూడాలి అనుకుంటే యూ షుడ్ హ్యావ్ దట్ పేషెన్స్ టు హోల్డ్ అంటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే వరకు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమేమి రోడ్స్ రావాలి. మెయిన్గా అప్పర్ ట్రయాంగిల్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఎక్కడా కూడా మీకు 100 feet రోడ్ ఒక్కటి కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ ద వెరీ బిజీ పటాన్ చెరు శంకర్పల్లి రోడ్ ఏదైతే ఉందో అది కూడా మీకు 100 feet రోడ్ కాదు. అట్లీస్ట్ ఇదైనా 100 feet రోడ్ ఉంటే చాలా బెటర్ అయ్యేది ఈ ఏరియాకి. బట్ అది కూడా 100 feet రోడ్ కాదు. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. సో ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ కమ్. బట్ ప్రాజెక్ట్స్ అంతవరకు మనకు డెవలప్మెంట్ ఆగదు. డెవలప్మెంట్ ఖచ్చితంగా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ రాకపోయినా మీకు విల్లా ప్రాజెక్ట్స్ అయితే నందిగామ, బానూర్లో విల్లా ప్రాజెక్ట్స్ రావడానికి డెఫినెట్గా స్కోప్ ఉంది. అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అంటారా, చాలా టైం పడుతుంది. ఎందుకంటే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెలిమల సైడ్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. బికాజ్ సర్వీస్ రోడ్ పక్కన ఉంది, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న ఏరియా కాబట్టి వెలిమల పార్టీల్లోనే మీకు ఎక్కువ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ రావడానికి స్కోప్ ఉంది. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అన్ అపార్ట్మెంట్ దెన్ ఐ వుడ్ సజెస్ట్ వెలిమల ట్రై చేయండి. వెలిమల విడ్ బి అ గుడ్ ఏరియా విచ్ ఈస్ స్టిల్ అఫోర్డబుల్. మీరు ఈ టైంలో ఎప్పుడైతే మార్కెట్ కొంచెం డౌన్లో ఉన్నప్పుడు మిడ్ సైజ్డ్ బిల్డర్, మరీ తక్కువ ఉన్న బిల్డర్కి వెళ్ళకండి, వాళ్ళు డిలే చేస్తే ఇబ్బంది పడతారు. సో డీసెంట్ బిల్డర్ అనుకున్నప్పుడు కొంత హార్డ్ నెగోషియేషన్స్కి స్కోప్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు కన్సిడర్ చేసి ఎగ్జిట్కి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా తీసుకోండి. సో మీకు ఖచ్చితంగా మీరు హ్యాపీ ఉంటారు. మీకు ఎగ్జిట్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఎంత ట్రాఫిక్ పెరిగినా కూడా అట్లీస్ట్ 15 years మీకు ఎగ్జిట్స్, అవుటర్ రింగ్ రోడ్డు ట్రాఫిక్ని భరించగలం. ఆ తర్వాత అంటారా, ఆ తర్వాత మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడం మీద ఉంటుంది.
సో ఇది అపార్ట్మెంట్స్ వాళ్ళకి. ల్యాండ్ కొనే వాళ్ళకి డెఫినెట్గా మీరు లోపలికి వెళ్ళి కొంటేనే మీకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీరు రిటర్న్ ఆన్ క్యాపిటల్ చూస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్కడైతే మీకు వాల్యూ ఉందో చూడాలి. ఇక్కడ వాల్యూ ఉంది అంటే మీరు 30 లక్షలు 50 లక్షలు పెడుతున్నప్పుడు అంతకి వర్త్ ఉన్న ల్యాండ్ని తీసుకోవాలి. సో డెఫినెట్గా ఇక్కడ రీసేల్లో మీకు ఖచ్చితంగా ఒక 2-3,000 మీకు తగ్గిన మీకు 200 స్క్వేర్ యార్డ్ మీద 5-6 lakhsకి తక్కువకి మీకు దొరుకుతాయి. సో నా ప్రైస్ పాయింట్ నేను ఇన్వెస్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా బిలో 30,000 ఎక్కడన్నా దొరికితే తీసుకోండి. ఖచ్చితంగా మీరు 10 years హోల్డింగ్ పీరియడ్ మీరు ఖచ్చితంగా ఉండాలి. మీకు మళ్ళీ 3 yearsలోనో 4 yearsలోనో 5 yearsలోనో ఆ మనీ అవసరం ఉంటే డెఫినెట్లీ డోంట్ కన్సిడర్ ఇట్. బట్ నాకు 10 years హొరైజన్ ఉంది అంటేనే మాత్రం మీరు ఖచ్చితంగా ఇది తీసుకోవచ్చు. ఏ ఏరియాలో తీసుకోవాలి? ఐ వుడ్ స్టిల్ రికమెండ్ దిస్ లహరి రిసార్ట్ అండ్ కొండకల్ ఏరియా. ఫస్ట్ ఆప్షన్ ఐ వుడ్ గో ఫర్ కొండకల్, సెకండ్ ఆప్షన్ ఐ వుడ్ గో ఫర్ బానూర్. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎందుకు బానూర్ అంటున్నానంటే డెఫినెట్లీ ఈ రోడ్ కనుక ఏదైతే మనకు వెలిమల నుంచి వస్తున్న రోడ్ బానూర్కి ఇది 100 feet ప్రపోజ్డ్ రోడ్. అది వస్తే వీడికి మంచి కనెక్టివిటీ ఉంటుంది. లేదు మనం అది వస్తుందో ఎప్పుడు వస్తుందో మనకు అంత గ్యారంటీ లేదు. మనం ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రా దగ్గర ఉంటే బెటర్ అనుకుంటే డెఫినెట్లీ కొండకల్లో కూడా తీసుకోండి. కొండకల్లకు కూడా 100 feet రోడ్లు చాలా ప్రపోజల్లో ఉన్నాయి. సో అగైన్ మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండాలి అనుకుంటే మీరు ఎక్కడ కొనుక్కోవాలి అంటే ఈ ఏరియా ప్రస్తుతం అంత సూటబుల్ కాదు, రైట్. ఈ మినిమం 5 years మీరు వెయిట్ చేయగలిగితేనే ఇక్కడ మీరు ఇల్లు కట్టుకొని ఉండగలరు. మీరు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా గేటెడ్ కమ్యూనిటీ చూసుకోండి. అది 30 villas అయినా 40 villas అయినా డెఫినెట్లీ గో ఫర్ స్మాల్ గేటెడ్ కమ్యూనిటీ అయినా పర్లేదు, కానీ గేటెడ్ కమ్యూనిటీ తీసుకోండి. అది బానూర్ అండ్ కొండకల్ గురించి. నందిగామలో కూడా మీకు విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, బట్ ఇంకా అప్రూవల్ స్టేజ్లోనే ఉన్నాయి. నా మీకు బడ్జెట్ ఉండి మంచి లగ్జరీ ప్రాజెక్ట్స్లు చూడగలిగితే మీరు 4 crore 5 crore బడ్జెట్ ఉంది, నాకు మంచి లావిష్ విల్లాలు కావాలి అనుకుంటే మీరు 5 crore బడ్జెట్ పెట్టగలిగి వెళ్తే ఐ వుడ్ స్టిల్ సజెస్ట్ ఇందాక చెప్పినట్టు మోకిలాకి ట్రై చేయండి. మీరు మోకిలాలో మీకు ఫ్లోర్ ప్లాన్లు ప్రోడక్ట్లు నచ్చకపోతే అప్పుడు యూ కెన్ కన్సిడర్ సమ్ ప్రాజెక్ట్స్ హియర్ ఆన్ పైప్లైన్ రోడ్. ఒకవేళ మీరు పైప్లైన్ రోడ్ విశాఖ రోడ్లో మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలి అనుకుంటే మీరు భవ్యాస్ ఎవోరా కానీ మేఫేర్ సన్రైజ్ కూడా ఉంది. మేఫేర్ సన్రైజ్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు. చాలా మంచి ప్రాజెక్ట్ ఇది కూడా. కాకపోతే బడ్జెట్ చాలా పెద్దది, ఎందుకంటే ఇవన్నీ పెద్ద విల్లాలు. సో మీకు 5 crore అరౌండ్ బడ్జెట్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్, నేను లోన్ ప్రైస్ చెప్తున్నాను. సో ఇఫ్ యూ కెన్ కన్సిడర్ మేఫేర్ సన్రైజ్ యాజ్ వెల్. నెక్స్ట్ 5 yearsలో ఐ థింక్ వాట్ హ్యాపెన్ టు ఉస్మాన్ నగర్ విల్ బీ రిపీటెడ్ ఇన్ ట్రయాంగిల్. వెదర్ అప్పర్ ట్రయాంగిల్లో కొంచెం మీకు స్లోగా డెవలప్మెంట్ అనిపించవచ్చు. ఇప్పుడు మీరు 10 years బ్యాక్ వెళ్తే ఉస్మాన్ నగర్లో ఏ రోడ్లు లేవు, ఇప్పుడు కూడా ఒకటే రోడ్ ఉంది, రైట్. మళ్ళీ ఇప్పుడు ఒక కనెక్టింగ్ రోడ్ వేశారు. సో మీకు లాస్ట్ 5 yearsలో ఎలాంటి గ్రోత్ అయితే ఉస్మాన్ నగర్లో చూసారో నెక్స్ట్ 5 to 8 years మీకు అప్పర్ ట్రయాంగిల్లో ఆ గ్రోత్ ఖచ్చితంగా కనబడుతుంది. కాకపోతే మీరు హై ప్రైస్లో కొని అంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు 2013, 15, 16, 17లో తక్కువ ప్రైసెస్కి మీకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ తక్కువ ప్రైసులకి దొరికాయి. కానీ ఆ ప్రైసులు లేదు. మీరు హై ప్రైస్లో కొంటున్నప్పుడు మీ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ కూడా తక్కువే ఉండాలి. డెఫినెట్లీ మీరు FD రిటర్న్ అయితే బీట్ చేయగలుగుతారు. కాకపోతే మీ హోల్డింగ్ పీరియడ్ ల్యాండ్ కొంటే 10 years ఖచ్చితంగా ఉండాలి. మీరు మల్టిపుల్ టైమ్స్ 3 times 4 times 5 times ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ అది చాలా కష్టమని అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ ప్రాపర్టీ మీరు 5 crore ఉన్న ప్రాపర్టీ, 5 crore పెట్టిన కొన్న ప్రాపర్టీ 15 crore 20 crore వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఆ ప్రైస్ బ్రాకెట్లో మీకు సేల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అన్లెస్ మీరు కోకాపేట్ ఉంటే కనుక డెఫినెట్లీ మీకు సేల్స్ పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. కానీ మీరు ఇంత దూరం వచ్చి 20 crore మీరు సేల్ చేసుకోవాలంటే డెఫినెట్లీ మీకు కష్టంగానే ఉంటుంది. సో మై సజెషన్ ఈజ్ బెటర్ ఎండ్ యూస్కి అయితే మీరు విల్లాలు కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ అయితే ల్యాండ్ తీసుకోండి. ల్యాండ్ తీసుకునేటప్పుడు కూడా మీరు 200 square yards 150 square yards తీసుకుంటే నాకు తెలిసి నా వ్యూ ప్రకారం ఏంటంటే మీరు సేల్ చేసుకునేటప్పుడు మీకు సేల్ అవుతాయి, కానీ ట్రెండ్ చూస్తుంటే పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీస్, వెదర్ ఇట్ ఈస్ విల్లాస్ ఆర్ అపార్ట్మెంట్స్. ఇండివిజువల్ ల్యాండ్ తీసుకుని ఇల్లు కట్టుకునే వాళ్ళ సంఖ్య చాలా తగ్గుతుంది.
అది మళ్ళీ పెరుగుతుందా లేదా నేను చెప్పలేను, కానీ ప్రస్తుతానికైతే ట్రెండ్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు స్టే ఇన్ వెల్ సెక్యూర్డ్ అమ్యూనిటీస్ ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీస్లోనే. సో మీరు ఒకవేళ ల్యాండ్ తీసుకుంటే ట్రై, ఇఫ్ యూ హ్యావ్ ద బడ్జెట్, ట్రై అట్లీస్ట్ 400 స్క్వేర్ యార్డ్ ప్లాట్ ఆర్ 350 స్క్వేర్. మీరు అట్లీస్ట్ దాన్ని రేపొద్దున ఏ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్కో లేదా సెమీ గేటెడ్ అపార్ట్మెంట్కో ఇవ్వాల్సి వస్తే మీరు ఇచ్చే విధంగా మీరు ఉంటే కనుక మీకు బెటర్ ప్రైస్ వర్కౌట్ అవుతుంది. బికాస్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ మీకు అక్కడికి వచ్చి ఇల్లు కట్టుకునే వాళ్ళు 150 స్క్వేర్ యార్డ్స్ కొని అది ఇల్లు కట్టుకునే వాళ్ళు మీకు కొనాల్సి వస్తుంది. కాబట్టి మీకు బయర్ దొరకడం అనేది కొంత ప్రాబ్లం అవ్వచ్చు. బట్ మీరు సిటీకి దగ్గరగా ఉన్నంత వరకు ఆ ప్రాబ్లం కూడా మీకు పెద్దగా ఉండకపోవచ్చు. కానీ మీరు సిటీకి దూరం వెళ్ళేసరికి ఆ ప్రాబ్లం ఎక్కువ అవుతూ వస్తుంది. మీరు సిటీ నుంచి 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ వెళ్ళి ప్లాటింగ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ కొంటే మీరు ఏ విధంగా సెల్ చేద్దాం అనుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి. ఎనీవే, దట్ ఈస్ అ టాపిక్ ఫర్ ఎ డిఫరెంట్ డే. ఇవాళ టాపిక్ మాత్రం ఇది పొజిషన్. అర్జెంట్గా రోడ్స్ రావాలి, వస్తేనే అప్రిషియేట్ అవుతాయి, లేదంటే మాత్రం ఇదే ప్రైసెస్ కంటిన్యూ అవుతాయి. ఖచ్చితంగా ఫ్యూచర్లో రోడ్స్ వస్తాయి, కానీ అది ఎప్పుడు వస్తాయి అనేది మన గవర్నమెంట్ చేతిలో ఉంది. బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూనే మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ బీ విల్లింగ్ టు బిల్డ్ హౌసెస్ హియర్. ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, కనెక్టివిటీ అవన్నీ వస్తేనే మీకు స్టాండ్ అలోన్ కానీ, సెమీ గేటెడ్ కానీ, గేటెడ్ కానీ, పిల్లాస్ కానీ రావడానికి స్కోప్ ఉంటుంది. అప్పుడు మీకు అప్రిషియేషన్ అనేది ఉంటుంది. అంతేకాని మీరు వెళ్ళి ల్యాండ్ కొనడం వల్ల అప్రిషియేషన్ అనేది వచ్చే రోజులు పోయాయి. సో ఇది గైస్ అప్పర్ ట్రయాంగిల్ మీద నా అనాలిసిస్. మీకు ఏమైనా అనిపించుంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. నేను ఏదైనా మిస్టేక్ చేస్తున్నా లేదా మీకు వేరేలా అనిపించున్నా కూడా చెప్పండి. ప్లీజ్ షేర్ దట్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ.